బైబిల్ మీ చేతిలో ఉన్నప్పుడు దాన్ని తీసుకెళ్లి షెల్ఫ్ లో పెట్టాలని దేవుని ఉద్దేశం కాదు. దీని వెనకాల ఎంతో మంది ప్రాణాలు అర్పించారు, నిద్రాహారాలు మాని పరిశుద్ధులను మన చేతిలో పెట్టారు. కాబట్టి వినయంతో భయభక్తులతో బైబిల్ చదవాలి. ప్రతిరోజు దేవుని గ్రంథాన్ని క్రమం తప్పకుండా చదివేవాడు జీవితంలో అన్ని విషయాల్లో విజయం సాధిస్తాడు. హల్లెలూయా. నీ ఆలోచనలు బాగుంటాయి, నీ తలంపులు బాగుంటాయి, నీ ఉద్దేశాలు బాగుంటాయి, నీ యోచనలు బాగుంటాయి, నీ అలవాట్లు బాగుంటాయి, నీ బిహేవియర్ బాగుంటది. నీ జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలంటే దేవుని వాక్యాన్ని నీ ఒక కంపాస్ గా, ఒక దిక్సూచిగా నువ్వు పెట్టుకోగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. వినయం ఎవరి దగ్గర అయితే ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. వారి ద్వారా దేవుడు పనిచేస్తాడు. గర్వంతో, అహంభావంతో, మెడ బిరుసుతనంతో, మెడ వంచనితనంతో ఉంటే నువ్వు ఏనాడు కూడా దేవుని కార్యాలు చూడలేవు. గర్వంతో ఉంటే ఒకరోజు గడ్డి తింటావు. వినయంతో ఉంటే దేవునితో సహవాసం చేస్తావు. హల్లెలూయా. దేవుడు మహోన్నతుడే, చాలా గొప్పవాడే. అయినప్పటికీ కూడా ఆయన ఎవరి దగ్గర ఉంటారు, ఎవరి దగ్గర ఆయన నివాసం చేస్తారు, ఎవరితో ఉండాలని ఆశపడుతున్నారంటే విరిగి నలిగిన మనస్సు గల వారి దగ్గర, హృదయము విరుచుకుని పశ్చాత్తాపంతో దేవుని సందుకు వచ్చి, ప్రభువా నీవు తప్ప నాకెవరు లేరు, నీవే నా ఆధారం, నీవే నా ఆశ్రయం, ప్రభువా నా సమస్తము నీవే, నా ఆధారం నీవే అని దేవునితో మనస్ఫూర్తిగా ఎవరైతే చెబుతారో అలాంటి వారి దగ్గర దేవుడు ఉంటాడు. దేవుడు మనతో ఉంటే ఇంక మనకేమైనా లోటు ఉందా? ఆయన మనతో ఉంటే మనకేమైనా భయం ఉందా? ఆయన మనతో ఉంటే మనకేమైనా కలవరం ఉందా? ఆయన మనతో ఉంటే మన జీవితాలు అన్ని శ్రేష్టమైన అనుభవాలే కదా. వినయం గల వారి యొక్క దేవుడు ఉంటే